ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈరోజు అద్దంకిలో జరిగిన సిద్ధం సభ అయితే సూపర్ సక్సెస్. ఇది భీమిల్లో కన్నా కూడా హ్యూజ్ రెస్పాన్స్, ఏలూరు దెందులూరు కన్నా కూడా హ్యూజ్ రెస్పాన్స్, రాప్తాడును మించిన సక్సెస్. ఇంచుమించు 18 లక్షల మంది జనం ఈరోజు వచ్చారని అయితే అఫీషియల్గా వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ అయితే చెప్తున్నారు. 18 లక్షల జనాల్ని సమీకరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి మీద అభిమానంతో, అందులో ఎంత తక్కువలో తక్కువ మీరు 0.5% పీపుల్ జెన్యున్గా వచ్చారనుకున్నా కూడా 9 to 10 lakhs జనాల్ని ఒక వ్యక్తి చరిష్మాతో రప్పించగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది రీసెంట్ టైమ్స్లో. అండ్ ఇది చాలా హ్యూజ్ రెస్పాన్స్ అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇది చాలా కొన్ని పెక్యులర్ సిచ్యువేషన్స్ మధ్యలో జరుగుతున్న సభ. అండ్ దట్టు నిన్నే బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా అఫీషియల్ అయింది. ఇంకా ఎవరెక్కడ పోటీ చేస్తున్నారని తెలియకపోయినా వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఏ లెవెల్లో ఉండబోతుంది, అసలు ఆయన ఎవరు టార్గెట్ చేస్తారన్న కొంత మీమాన్స్లో ఉన్నారు. అంటే మోడీ గారికి బాగా సపోర్ట్ చేస్తారు కదా, లేకపోతే ఆయన టార్గెట్ చేయరా, లేకపోతే భయపడిపోతారేమో, ఈ పెద్ద అలయన్స్ ఫార్మ్ అవుతుంది. ఇంతవరకు బీజేపీ రాదన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ కూడా వస్తుంది కాబట్టి కొంచెం భయపడతారేమో అని చెప్పేసి చాలామంది భావించారు. అయితే బెదురు లేదు, భయం లేదు. ఆయన స్పీచే అసలు నెవర్ బిఫోర్ స్పీచ్ అనమాట. ఆయన స్పీచ్లనే తలదన్నే స్పీచ్ ఇది. అధికారం పోతుందన్న భయం లేదు, అధికారం గురించి బెంగ లేదు. అలాగే చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం. ఇది కోర్ కంటెక్స్ట్. అండ్ హైలైట్ ఏంటంటే తగ్గేదేలే, అంటే ఎవరైనా రానియండి తగ్గేదే లేదన్న ఆ స్ట్రాంగ్ మెసేజ్ని అయితే కార్యకర్తలకు ఆయన పంపించిన సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారితో ప్లస్ ఇదే, ఆయన ఏంటంటే జనాల్ని ఆకట్టుకోవడంలో దిట్ట. ఈరోజు చెప్పిన మాటలు పాజిటివ్ ఓటర్స్కి బాగా రీచ్ అవుద్ది, నెగిటివ్ ఓటర్స్కి రీచ్ అవుద్ది, న్యూట్రల్ ఓటర్స్ కూడా రీచ్ అవుద్ది. ఆయన ఏంటంటే చెప్పాలనుకున్న పాయింట్ మనిషి మెదడులోకి చూపిస్తారనమాట డైరెక్ట్గా. చాలా ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈరోజు సభలో మేనిఫెస్టో రివీల్ అవుద్ది, మేనిఫెస్టోలో మొత్తం ఏమేమి ఉంటాయో చూద్దామని చెప్పేసి రాష్ట్రమే కాదు దేశం కూడా వెయిట్ చేస్తూ ఉంది. కాకపోతే ఆయన ట్విస్ట్కే ట్విస్ట్ ఇచ్చారనమాట. అసలు ఈ ట్విస్ట్ అయితే ఎవడు ఊహించున్నాడు. ఆయన మేనిఫెస్టో తెచ్చారు, మేనిఫెస్టో చదివాడు. కాకపోతే వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో కాదు, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కలిపిన 2014 మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో ఉన్న పథకాలు చదివినిపించి ఇందులో ఏమైనా ఇంప్లిమెంట్ అయినావో చెప్పమని జనాలకి ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే అప్పుడు ఉన్న అలయన్స్లో ఉన్న పార్టీస్ పెట్టిన ఈ మేనిఫెస్టో లేదా ఈ యొక్క పాంప్లెట్, ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన పాంప్లెట్లో ఉన్న పథకాలు ఇంప్లిమెంట్ అయినాయా లేదా? ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ మాట మీద నిలబడలేదు. మాట మీద నిలబడలేదు కాబట్టి వాళ్ళు ఈసారి ఏ హామీలు ఇచ్చినా కూడా మాట మీద నిలబడతారని మీకైతే గ్యారంటీ లేదు. ఇది ఆయన డైరెక్ట్గా చెప్పిన స్టేట్మెంట్ అనమాట. అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు, మోడీ గారి పేరు చెప్పారు, జనసేన గారి పేరు కూడా చెప్పారు. అందరి పేర్లు చెప్పి వాళ్ళ ముగ్గురిని మొత్తం రఫ్ ఆడించారు ఈ స్పీచ్లో. ఈ స్పీచ్ నెవర్ బిఫోర్ స్పీచ్. మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయలేదు, మేనిఫెస్టో త్వరలో రిలీజ్ అవుతుందని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఆ పాత మేనిఫెస్టోని తీసుకొచ్చి జనాల్లో బాగా చూపించిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయలేదు. సో వాళ్ళు మాట మీద నిలబడతారన్న గ్యారంటీ లేదు. నేను ఇచ్చిన మేనిఫెస్టో మీకు లైవ్లో దొరుకుతుంది, నేను ఇచ్చిన మేనిఫెస్టో మీకు అవైలబుల్గా ఉంది. ఆ మేనిఫెస్టోలో 99% హామీలన్నీ కూడా నేను నెరవేర్చాను, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి డైరెక్ట్గా అని చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ కంపారిజన్ ఏంటంటే 2014లోనే ఇప్పుడు మిగతా పార్టీస్ అన్నీ కూడా ఎందుకు అలయన్స్ ఫామ్ అవుతున్నాయి, 2014లో వాళ్ళంతా కూడా కలిసి అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. సో 2019లో ఈ అలయన్స్ అయితే చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారన్న ఒక సూడో ఆ ఫిలాసఫీలో ఉండబట్టి వాళ్ళు మళ్ళీ మనం అందరం కలిసిపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు, ఆ 2014 రిపీట్ అవుద్దన్న అప్పుడున్నారు. కాకపోతే 2014లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సీఎంగా చేస్తున్నారు, మన రాష్ట్రం అప్పుడే విడిపోయింది, దానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలి ఉంటే బెటరు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటిదాకా ఇంకా సీఎం చేయలేదు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటే బెటర్ అని జనాలందరూ భావించడం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆల్మోస్ట్ క్లోజే, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమి భారీ ఘోర పరాజయం ఏమి పొందాలి, ఆల్మోస్ట్ క్లోజ్ కాలేదు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు 2024లో కంపారిజన్ ఏంటంటే 2014 to 2019 ఉన్న అలయన్స్ గవర్నమెంట్, 2019 దాకా ఉన్న 2019 నుంచి 2024 దాకా ఉన్న ఈ గవర్నమెంట్, ఈ వీళ్ళిద్దరు మేనిఫెస్టోలు ఏమి ఇచ్చారు, ఎంతవరకు హామీలు నెరవేర్చారు అంటే ఏ టు బి కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు కంపారిజన్గా వాళ్ళు 5 years చేస్తారు, వీళ్ళు 5 years చేస్తారు కాబట్టి ఎవరు 5 years బెటర్ ఉందన్న దాని మీద జనాలు అయితే ఓట్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనాలు చాలా మెచ్యూర్డ్ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఏదో మనం మీడియాలో ప్రాపగండా చేసాం, లేదంటే ఒక న్యూస్ పేపర్లో మనం ప్రాపగండా చేసాం, టీవీలో అదే పనిగా చెప్తున్నాం అంటే జనాలు అది చూసి ఓటేసే పరిస్థితులు అయితే లేరు. కొంతమంది అయితే మనం మార్చడం, వాళ్ళు అదే విధంగా ఉంటారు. కాకపోతే వాస్తవ పరిస్థితుల్లో మాత్రం జనాలు అలా లేరు, జనాలు మెచ్యూర్డ్ ఎనఫ్ ఉన్నారు. అంటే ఈయన ఏం చెప్పాడు, ఈయన మాట మీద నిలబడతాడు, ఒకవేళ చెప్తే మళ్ళీ చేస్తాడా, లేదు ఈయన కేజీ బంగారం ఇస్తారన్నాడు, వేసేద్దామా కేజీ బంగారం ఇస్తారా, లేదు ఆయన ఆల్రెడీ చేసేది లేదన్న దాని మీద వాళ్ళకి ఫుల్ అవగాహన ఉంది, ఆ అవగాహన మీద ఓటేస్తారు. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తెలివైన స్ట్రాటజీ ఏంటంటే అంటే ఈయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు అలా ఉన్నారు, లేకపోతే ఈయన స్వతహాగానే చాలా తెలివైన వ్యక్తి. ఆయన పాత మేనిఫెస్టోని బయటకు తీయడంతో
ఏ టు బి కంపారిజన్ చేసుకోండి, మీకు ఏది బెటర్ అనుకుంటే వాళ్ళకి ఓటేయండి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నాకే ఓటేయండి, నేను వస్తే ఇది చేస్తా అది చేస్తాను ఈ రోజు వరకు చెప్పలేదు. అది చెప్పాలన్న కంగారు తొందర కూడా ఆయనలో లేదు. మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా. మేనిఫెస్టో వరకు అయితే మనం వెయిట్ చేయాలి, కొత్తగా ఏమైనా అడిషనల్గా యాడ్ చేయబోతున్నారని. కాకపోతే ఆయన చెప్పినట్లే ఆయన పెట్టిన పథకాలు 8 పథకాలను ఎవరు వచ్చినా సరే టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అవి ఎసెన్షియల్ పథకాల్లాగా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. హిస్టరీ బుక్లో ఆయన పేరు రాయడానికి ఆ 8 పథకాలను అట్లా ఉంచారు కాబట్టి ఎవరు వచ్చినా సరే 8 పథకాలను అలా ఉంచాల్సిందే. అదే దాని ప్రొలాంగేషన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు క్యాలిక్యులేషన్స్ కూడా చెప్పారు అన్నమాట. ఇప్పుడున్న పథకాలను కంటిన్యూ చేస్తూ కొత్తగా వాళ్ళు ఇచ్చే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఏర్పడితే ఏమేమి పథకాలు పెడతామని ఏవైతే 6 గ్యారంటీలు అని చెప్పారో వాటికి ఎంత బడ్జెట్ కావాల్సి వస్తుంది, ఇప్పుడున్న బడ్జెట్ ఎంత, ఆ 2 బడ్జెట్లు కలిపితే ఓవర్ కిల్ అవుతుందా లేదా, అసలు అంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం సంపాదించుకోగలుగుతుందా లేదా అన్న ఒక క్వశ్చన్ని కూడా జనాల్లో రేజ్ చేసి వదిలేరు. అంటే ఇవన్నీ కూడా చేయడానికి రాష్ట్ర ఖజానాలో డబ్బులు సరిపోవు, రాష్ట్రానికి ఖచ్చితంగా ఉన్న వనరులు సరిపోవు. సో వాళ్ళు ఖచ్చితంగా అయితే 2 పరిస్థితులు ఉంటాయి. ఒకటి అప్పులు చేసి ఆ పథకాలని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, లేదా ఆ పథకాలను ఏదో జస్ట్ ఓట్ల కోసం చెప్పేస్తున్నాము, ఓట్లు ఏదో ఇప్పుడు ఉన్న పరిస్థితులు గట్టెక్కేస్తే చాలు కాబట్టి ఏదైనా చెప్తామని చెప్తున్నామన్న సిచ్యువేషన్ అని ఉండాలి. సో ఫస్ట్ కేసు తీసుకుంటే మనమే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలామంది అన్నారు అప్పులు చేస్తున్నారు, శ్రీలంక అయిపోద్ది, వెనుజులా అయిపోద్ది, చాలా దారుణంగా అయిపోద్దని. సో ఇప్పుడున్న అప్పులు ఎలా అంటే ఇప్పుడు చెప్పే 6 గ్యారంటీలను అమలు చేయాలంటే ఇంకా దానికి మించినటువంటి ఫండింగ్ కావాలి, అంతకు మించినటువంటి అప్పులు కావాలి. సో అవన్నీ తెచ్చి వీళ్ళు చేస్తారా అనేది కూడా చాలామంది ఆలోచిస్తున్న విషయం అనమాట. అయితే అది జరిగే పని లేదేమో అన్న సిచ్యువేషన్లోనే ఆల్టర్నేటివ్ ఏంటంటే అవన్నీ కూడా ఏదో ఆన్ ద ఫ్లై ఇచ్చేస్తున్నాము, ఇప్పుడు చెప్పేసి తర్వాత చూసుకుందాం అన్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చెప్తున్నారన్న థాట్ ప్రాసెస్ కూడా జనాల్లోకి ఎంబెడ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈరోజు సభ సూపర్ సక్సెస్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అని నేను అని రెండోసారి అనిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఒక ఫైనల్ స్టెప్ సిద్ధం సభ. ఇకపోతే 16th నుంచి జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి అయితే రాబోతున్నారు. ఈ 16th లోపు మనకి అఫీషియల్గా ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి 16th నుంచి జనాల్లోకి రాబోతున్నారు. అది ఇంకా సభల్లా కాకుండా ఎట్లా ఉంటుంది అనేది అయితే త్వరలో రాబోతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. బట్ ఇప్పుడు చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విన్ అయ్యే పర్సంటేజ్ అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దీన్ని ఏ విధంగా ప్రతిపక్షం ఓవర్కమ్ చేస్తుంది అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం.